ఏ గుడ్ మార్నింగ్ రితిక్. ఏమైందిరా ఏమైందిరా రితిక? చిట్టుకొండ చిన్నకొండ చిన్నకొండ బిజీగా ఉంది రో. చలి పెడుతుంది కదరా. స్వెటర్ వేసుకుంటే బెటర్. వేసుకోరాని ఆగుతాడు. వస్తుంది ఇవందాక ఆడుకున్నాడుగా. ఇవందాకనేమో ఆడిండు. అవో ఈ మేడకు నేను పెడతా. పెట్టు. నేను పెట్టినా రితిక్ పెట్టుకోతుందా? అత్తనని చెప్పే. అత్తను అది కొంచెం లేట్ అవుతుంది. ఏంద్రా నాని? ఏంద్రా సిద్ధిక? రితిక్ బాయ్ రా. బాయ్ చితిక. బాయ్ రా నాని. సిద్ధిక బాయ్. మళ్ళీ ఏంటిది? అయ్యో స్నాక్స్ మిస్ అయిపోయాయా నీయే? పోయి తినకుండా ఇట్రా తీసుకొస్తుందా? మమ్మీ తీసుకొస్తుందా? ప్రొద్దున లేతే పిల్లలతో మాగం. నేను వీడియో తీస్తే నీకేం ఆగం అవుతుంది నాది నేను తీసుకోబట్టి. వాతావరణం ఎట్లుంది లాస్య? చాలా కూల్గా ఉంది కదా. వాతావరణం అయితే మామూలుగా లేదు. కూల్ అంటే కూల్ ఉన్నది. దారుణంగా ఉన్నాయి. చల్లగా ఉన్నది వాతావరణం. అసలు నైట్ అయితే ఫ్యాన్ చిన్నవి పెట్టుకున్నా చలి పెట్టింది దారుణంగా కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మా ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ అయితే వాతావరణం దారుణంగా చల్లగా ఉన్నది. వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది. భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ న్యూస్లు వస్తున్నాయి. వర్షాలు ఇక్కడనైతే తక్కువ ఉన్నాయి. హైదరాబాద్ సైడు, తిరుపతి సైడ్ అటు సైడ్ అయితే బాగున్నాయట వర్షాలు. దారుణంగా పడుతున్నాయంట. అట్లా ఇవాళ ఏంటంటే సిరిసిల్ల పోదాం అనుకుంటున్నాం. పోతామా లేదా అని తెలియదు. మొన్న నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు అయితే పోవడైతే లేదు. లాస్ట్ ఇయర్ సిరిసిల్ల పోతామంట. ఇయ్యాల దారుణంగా కాదా పోడు అంతే సంగత. శనివారం సెకండ్ సాటర్డే. ఓకే మరి ఎగ్జామ్స్ సెకండ్ సాటర్డేనా కాదనుకుంటా. ఏమో ఏం కూర వండుతున్నావు ఇలా? సొరకాయ చారు. వావ్ సూపర్. ఓకే డన్. లాస్ట్ కూర ఏందాక వచ్చింది? వావ్ ఇవి కొంచెం బగ్గుడికి పెట్టు. దొడ్డు ఉన్నాయి. ఇలా కూర ఏంటంటే ములక్కాయలు అండ్ ఏంటి ఇవి సోరకాయలు. ములక్కాయ సోరకాయ కలిపి ఏం చెప్తున్నావు కదా సార్? ములక్కాయ సోరకాయ చారు. మామూలుగా నేను సోరకాయ చారు విన్నా, ములక్కాయ చారు విన్నా, కానీ ములక్కాయ సోరకాయ చారు పెళ్ళిళ్ళలోనే విన్నా. అంటే చూసిన అలా కలుపుతారు అంతేగాని ఫస్ట్ టైం నేను ఇంట్లో ఎవరికి చేసినావు? ఎప్పుడన్నా చేయను కదా, ఫస్ట్ టైం చేస్తున్నావు. ఇది ఇట్లా బాగా చేస్తే పెళ్ళిళ్ళలో నీకు ఆర్డర్ ఇప్పిస్తా. నేను ఇప్పిస్తాగా. అంతే అంటావా? ఓకే. ఇవాళ కూర చూస్తే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కాబట్టి తొందర అండితే తినేసేస్తా. లేట్ అంటావు ఎందుకు? నాకు తినాలనిపిస్తుంది. నువ్వు ఇంకా ఫాస్ట్గా అండాలి కదనే. అండేసి నేను స్నానం చేసేస్తా. లాస్యా
ఇలా వెరైటీగా ఏంటంటే మా లాస్య ఇప్పటి వరకు ఎప్పుడు అనలే అనుకుంటా, సోరకాయ మునక్కాయ చారు పెట్టింది. అంటే ఎప్పుడన్నా అనేవారు అది ఎప్పుడన్నా చేసిన ఒకసారి ఇంటికాడ ఎప్పుడు చేసినావు లాస్య? ఒకసారి షూటింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి చేసిన మునక్కాయ అది సారా, సోరకాయ. నాకైతే గుర్తులేదు అన్నట్టు. మొత్తానికి అయితే ఎట్లుందంటే ఆ చారు వేరే లెవెల్ అసలు. అసలు ఎప్పుడు తినని విధంగా ఇలా తినేసరికి అసలు మైండే వేరే మూడ్లో వెళ్ళిపోయింది. లే అట్లా కాదు ఫ్రెండ్స్, రోజు మస్తు అంటది. కాకపోతే ఇలా డిఫరెంట్ గా తినేసరికి కొంచెం సూపర్ అనిపించింది అని చెప్తున్నా. అట్లుంటదా? నాకు అట్లా తెలియదు కదా, అట్లా అనిపించింది. అతను అయితే బాగా అంటే మస్తు అండింది, మంచిగా కడుపు నిండా తిన్నా. మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ అప్పుడే బాగా తిన్నా కాబట్టి ఆకలి అయితే లేదు, అది వచ్చింది బాధ. ఇక ఆ షార్ రేపటిదాకా ఖరాబ్ కాకుండా ఉంటే మస్తు అనిపించింది. నేను ఫ్రిడ్జ్లో పెట్టింది తిన. గట్లన్నమాట ముచ్చట. ఓకే లాసే, ఇంకా లాసే బఠానీలు కొనుకొచ్చింది నా కోసం అని. మొత్తం ఆమె బుక్కలే, నేను కూడా బుక్కిన. నేను కూడా బుక్కినా అని చెప్పిన కదా లాసే, మొత్తం నేను బుక్కినా. ఓకే బుక్కాలి కదా మరి, అందుకే బుక్కిన. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే నిద్ర సరిగ్గా పడతలేదని చెప్పేసి ఒకటి ఆన్లైన్లో మామూలుగా పేపర్ చదువుతుంటే దానిలో ఇది యాడ్ వచ్చింది. యాడ్ వస్తే చూసిన, దీని రివ్యూ బాగుంది. అయితే మొన్నటిదాకా సరిగ్గా నిద్ర పట్టలేదు, అసలుకి ఎంత పడుకున్నా నిద్ర పడతలేదని చెప్పేసి తీసుకొచ్చిన అనమాట. ఇదేంటంటే ఇక్కడనంట ఇట్లనంట ఏదో పెట్టుకుంటే ఇక్కడ మనం పెట్టుకొని పడుకోవాలంట అంతే. కొంచెం సేపట్లో నిద్ర పడుతుందట, గాఢ నిద్ర పడుతుందట. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవంట ఇంకా. అట్లా అని ఒకసారి యూజ్ చేసి చూద్దాం అని చెప్పేసి, అంటే ఎప్పుడు రోజు పెట్టుకోం కానీ ఎప్పుడన్నా నిద్ర పట్టినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకోవచ్చేమో అని చెప్పేసి. అరే 1000 రూపాయలకు 2 వచ్చినాయి ఫస్ట్ టైము. సెకండ్ టైం మళ్ళీ కొంటే 1000 రూపాయలకు ఒకటేనంట. అట్లా తెప్పించుకున్నా, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి. ఏమన్నావు? పనేం లేనాడు మరి మళ్ళీ ఆశ పండుకుంటాడు. ఒక పాట వల్ల ఆశ పండుకుంటా అంటే వాడతలేదు, పాడినావు మరి. మరి ఏం చేస్తాం, అందుకని చెప్పేసి అది తెచ్చుకున్నా. ఫ్రెండ్స్ ఈ లోపలైతే ఇట్లున్నదన్నమాట. ఇది ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసిన. స్మెల్ చూస్తే మాత్రం మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఆ స్మెల్కి నిద్ర పడుతుంది ఏమో మరి. అంతేనంటావు లాస్య? పండుకోవాలి ఇక మంచిగా ఇది పెట్టుకొని. ఫ్రెండ్స్ దాని రిజల్ట్ ఎట్లుంటుంది అనేది నేను కొన్ని రోజులు పెట్టుకున్నాక చెప్తా. ఒకవేళ బాగుంటే మళ్ళీ వీడియో వేస్తా దాని మీద, ఓకేనా? అది బాగుంటుంది. ఒకవేళ నిద్ర మంచి ఇట్లా పట్టిందనుకో దాన్ని చేసి పెడతా. చాలామందికి ప్రాబ్లం ఉండుంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఓకేనా? నీకే ప్రాబ్లం లేదా? అయితే నీకు నిద్ర రాకుండా గోళీలు తెప్పిస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్కి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.